సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాబునగర్కు చెందిన మనదీప్ పెద్దలను ఎదిరించి జగ్గయ్యపేటకు చెందిన శిరీష్ను 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. భార్యపై కోదాడ పట్టణ పోలీసులకు మనదీప్ ఇటీవల ఫిర్యాదు చేశాడు. బుధవారం మధ్యాహ్నం శిరీష తన పెద్దమ్మతో కలిసి స్టేషన్కు రావడంతో ఇరువురికి సీఐ శివశంకర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో బస్టాండ్ ఎదుట టీ స్టాల్ వద్ద ఆటోలో శిరీష కూర్చుని ఉంది. ఇదే అదునుగా భావించిన మనదీప్ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా కడుపులో పొడిచాడు. స్థానికులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర రక్తస్రావమైన శిరీషను స్థానికులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్యను హత్య చేసిన అనంతరం మనదీప్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. శిరీషను క్రూరంగా చంపిన మనదీప్ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. ఆ రోజు కూడా ఇక్కడే మాట్లాడుకున్నారు అందరూ. మేము ఏమైనా నేను అక్కడికి వద్దాం, నేను రాలే అమ్మా, నా ఇల్లు అక్కడ కూలిపోతే మేము అక్కడ మాట్లాడుకుంటున్నాం, నేను రాలే అమ్మ అంటే అమ్మ పిల్లగాడు ఉన్నాడుగా నువ్వు అక్కడ చెట్టు కింద కూర్చుందిరా పట్టుకొని అంటే వచ్చినప్పుడు వాడికి ఫోన్ చేసినప్పుడు 5ంటికి వస్తా మేడం కానీ అనే చెప్పింది. ఆమె కూడా చూసి బయటకు వచ్చి శిరీష నాకు ఫోన్ చేయకుండా వచ్చి మా అంటారు. దానికాడ ఫోన్ ఆడితే నా బిడ్డకు మటుకి న్యాయం జరగాల, అదొక్కటే నాకు. హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘోరం జరిగింది. భార్యపై అనుమానంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెను డంబెల్తో కొట్టి చంపేశాడు. ఒడిశా జాపూర్ జిల్లాకు చెందిన చంద్రభాను, సస్మిత దంపతులు ఫతేనగర్లోని శివశంకర కాలనీలో నివాసముంటున్నారు. వీరికి 2 సంతానం. భార్య వేరే వాళ్లతో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన చంద్రభాను ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి ఆమె తలపై డంబెల్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సస్మిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.